ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎక్కడ చూసినా సరే మొబైల్ లేని వ్యక్తి ఉండడు, చెవులో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లేని వాళ్ళు కూడా ఉండరు. ఎక్కడ ఒక 10 మంది గుంపులో ఖచ్చితంగా ఒక 6 నుంచి 7 లేదంటే 8 మంది, ఒక ఇద్దరు మాత్రమే మేబీ ఖాళీగా ఉంటారు ఇయర్ ఫోన్స్ లేకుండా. ఫోన్లు అయితే ఉంటాయి వాళ్ళకు కూడా. ఇటువంటి నేపథ్యంలో భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒక హెచ్చరిక జారీ చేసింది. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు, అలాగే ఇయర్ బడ్స్ ఇవి ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రాండ్ ఏదైనా కానీ బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు ముప్పు కలిగిస్తాయి అంటూ ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. హ్యాకర్లు ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకోవడానికి, సంభాషణలపై నిఘా పెట్టడానికి, కాల్ను హైజాక్ చేసి పరికరాన్ని రిమోట్గా నియంత్రించుకోవడానికి ఈ బ్లూటూత్ కారణమవుతుందట. ఐరోహా సిస్టమ్స్ చిప్ ఉన్న బ్లూటూత్ హెడ్ ఫోన్లు, అలాగే స్పీకర్లు, అలాగే కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వినియోగదారులకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందట. బ్లూటూత్ ఇయర్బడ్, అలాగే సోనీ, బోస్, సైన్హైజర్, బోట్ వంటి పెద్ద బ్రాండ్లు స్పీకర్లు వాడుతున్నా కూడా ప్రమాదమే. బ్లూటూత్తో దాడి చేసి ఫోన్ మెమరీని చదివే మైక్రోఫోన్ ద్వారా వినే కాల్ డేటా కాంట్రాక్టులను దొంగిలించే అవకాశం ఉంది. హానికరమైన ఆదేశాలు కూడా ఇవ్వచ్చు. హ్యాకర్ బ్లూటూత్కి కనెక్ట్ అయ్యి మీతకు తెలియకుండానే డివైస్ మీద పూర్తి నియంత్రణ తీసుకోవచ్చు. వీటి నుంచి బయటపడాలి అంటే బ్లూటూత్ పరికరాలను ఫర్మ్వేర్ను అప్డేట్ చేయండి. డివైజ్ తయారీదారు విడుదల చేసిన వెంటనే అప్డేట్స్ను ఇన్స్టాల్ చేయండి. బహిరంగ ప్రదేశాల్లో పరికరాలను బ్లూటూత్కు జత చేయకుండా వాడండి. అంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా బ్లూటూత్ వాడకపోవడం మంచిది అని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ చెబుతోంది. ఒకవేళ అలా కూడదు అని వాడితే గనక మొత్తం బ్లూటూత్తో పాటు మొత్తం ఫోన్ మొత్తం వాళ్ళ అధీనంలో తీసుకుంటున్నారట హ్యాకర్స్. తద్వారా మొత్తం మన అకౌంట్లను ఖాళీ చేయడమే కాదు, మన మీద నిఘా పెట్టడం, ఆ తర్వాత నుంచి మనల్ని కంప్లీట్గా మన ఫోన్ని, మన డేటాని, మనకు సంబంధించి అందులో ఉన్న ఫోటోలు కానీ గ్యాలరీ కానీ మొత్తం హ్యాక్ చేసి హైజాక్ చేస్తున్నారట. తద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏది ఏమైనా భారత సెక్యూరిటీ ఏజెన్సీ అయితే బ్లూటూత్ స్పీకర్స్ వాడకం మీద చాలా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప వాటిని వినియోగించొద్దు అని ఒక కీలక హెచ్చరిక అయితే జారీ చేసింది.